శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ప్రారంభమైపోతుంది. ప్రతి వాళ్ళ జీవితంలోనూ మళ్ళీ నిత్య నూతనం అనేది ప్రారంభమవుతుంది. సంవత్సరం చివరికి వెళ్ళేటప్పటికీ అనేక కష్టసుఖాలు పడుతూ ఇక ఎప్పుడెప్పుడు ఉగాది వస్తుందా, మళ్ళీ కొత్త సంవత్సరం మనకి ఏ విధంగా ఉండబోతోంది, ఎన్నో రకాలైనటువంటి కష్టసుఖాలు పడుతూ ఉన్నాం మనము అని చెప్పి అప్పటి వరకు ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకి ఫుల్ స్టాప్ పెట్టేసి కొంగ్రొత్త ఆశలతో ఉగాది నాడు పంచాంగ శ్రవణాన్ని వింటారు. ప్రతి వారు కూడా వారి వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి కానీ లేదా నామ నక్షత్రాన్ని బట్టి కానీ వారి యొక్క నామాన్ని బట్టి కానీ వారి యొక్క జన్మ నక్షత్రం ఏమిటి అనేది తెలుసుకుని దానికి తగినటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశి యొక్క వివరాలని అత్యంత ఉత్సుకతతో చూస్తూ ఉంటారు, అలాగే వినాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ముందుగా మనది తెలుసుకుంటాము. తరువాత మన వాళ్ళందరి యొక్క జాతక ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అలాగే మానవమానాలు ఎలా ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా ఉన్నాయి, ధనము ఎక్కువ సంపాదించుకుంటామా లేకపోతే అనవసరమైన ఖర్చులకి లోబడతామా అనేది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందనేది, ఒక ఖరీదైనటువంటి ఇల్లు కట్టుకుంటామా, కార్లు కొనుక్కోగలుగుతామా, ఒక కారు కొనుక్కోగలుగుతామా, అదే చాలా ఎక్కువ సంపాదన ఉన్నవారైతే 2-3 కార్లు కొనుక్కున్నా ఆశ్చర్యం లేదు, 2-3 ఇళ్ళు కొనుక్కున్నా ఆశ్చర్యం లేదు. కానీ సామాన్య మానవుడు మటుకు ఒక ఇల్లు కొనుక్కోవడానికి, అలాగే ఒక కారు కొనుక్కోవడానికి, ఇలాగా ఏదైనా ఒక పెద్ద వస్తువులు స్థిర చరాస్తులు ఒక్కొక్కటి కొనుక్కోవడానికి చాలా తాపత్రయపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అవుతాయా అనేది చాలా ఉత్సుకతతో వింటూ ఉంటారు. ఇదే క్రమంలో ఈ బంధువులవి, వారి యొక్క కుటుంబ సభ్యులవి, వారివి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక సమాజం మీదకి వెళ్తుంది దృష్టి. సమాజంలో అత్యధికంగా ప్రభావితం చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వారి మీదకి వెళ్తుంది. వారు గాయకులు కావచ్చు, నటన చేసేటటువంటి కళాకారులు కావచ్చు, విద్వాంసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళని మనము పాపులర్ ఫిగర్స్ అంటూ ఉంటాము, సెలబ్రిటీస్ అంటూ ఉంటాము. అంటే 10 మందికి తెలిసిన వారు వీరు కాబట్టి సెలబ్రిటీస్ అని సంబోధిస్తూ ఉంటాం. ఇక వారి మీదకి వెళ్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఉన్న సమాజంలో మనము తెలుసుకున్న తరువాత సినిమా యాక్టర్స్ మీదకి చాలా వరకు ఆలోచన వెళ్ళిపోతుంది. ఇక తన యొక్క కష్టంతో కానీ అభినయంతో కానీ అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ చక్కటి సినిమాలు తీస్తూ మనని అలరిస్తూ ఉన్నటువంటి నటుడు నాని గారి భవితవ్యం ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అంటే, వీరిది జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం అవుతోంది. జ్యేష్ఠ నక్షత్రం అనగానే మనందరికీ తెలుసు వృశ్చిక రాశిలో ఉంటుంది. మరి పట్టిన పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే కొంచెం ఉద్రేక స్వభావం ఉంటుంది. అనాలోచితంగా కూడా ముందరికి వెళ్ళిపోతారు. అయితే వీరికి కొంచెం వయసు వచ్చేంత వరకు ఇలాంటి మంకుపట్లు, అనాలోచితత్వం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ కాస్త 25 ఏళ్ళు దాటి 30 ఏళ్ళు దగ్గరగా వస్తున్నప్పటి నుంచి నిలకడతనం బాగా ఉంటుంది, స్థిరత్వం బాగా ఉంటుంది, స్థిరమైన ఆలోచనలు ఉంటాయి, అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, అవి చక్కగా పండుతాయి కూడా. ఇవన్నీ కూడా చాలా చక్కగా అలరిస్తూ వెళ్తూ ఉంటాయి. పైగా ఆయన ఉన్నది నటనా రంగంలో కాబట్టి తన యొక్క తెలివితేటల్ని ఉపయోగించి చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందరికి వెళ్తారు. ఇదంతా కూడా మనకి హర్షించదగ్గ విషయంగానే కనిపిస్తుంది. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో శనిగారి బలము లేదు, రాహు బలము లేదు, గురువుగారి బలము కూడా జూన్ 1వ తేదీ వరకు లేదు. ఆ తదుపరి 9వ స్థానంలోకి వచ్చిన గురువుగారు ఉచ్చలో ఉంటారు. స్టార్ తిరిగినట్టే వీరికి. అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇవి ఎప్పటి వరకు కనిపిస్తూ ఉంటాయి అంటే నవంబర్ 1వ తేదీ వరకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 4-5 నెలల కాలము కూడా వీరికి విపరీతమైనటువంటి రాజయోగం కింద చెప్పాలి. ఇక ఇతరత్ర ఏ బలాలు లేకపోయినా
గురుబలం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. పైగా ఆయన ద్వితీయాధిపతి పంచమాధిపతి అవుతూ నవమ స్థానంలో ఉచ్ఛలోకి వస్తున్నారు కాబట్టి చాలా అద్భుతమైన విజయాలు వీరి సొంతం. వీరు అప్పుడు సినిమాలు తీయడం కానీ, లేదా సినిమాలు ప్రారంభించడం కానీ, సినిమా రిలీజ్ కానీ, ఇతరత్ర ఏ వ్యాపకాలు, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇలాగ వ్యాపకాలు ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా ఆ సమయంలో గనక ప్రారంభించడానికి ప్లాన్ చేసుకున్నట్టయితే వీరి కెరీర్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవంబర్ 1వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కొంచెం మళ్ళీ ఏదైనా శారీరక కష్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తిరిగి జనవరి 26 నుంచి కర్కాటక రాశిలోకి మళ్ళీ పునః ప్రవేశం చేస్తారు కాబట్టి గురువుగారు తిరిగి మళ్ళీ అద్భుతమైన విజయాలు వీరి సొంతం. ఇక మళ్ళీ ఉగాది వచ్చే వరకు ప్లవానామ సంవత్సరం వరకు కూడా వీరికి అద్భుతమైన విజయాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, నాని గారికి మరిన్ని విజయాలు ఆ యొక్క కెరీర్లో ఇప్పటికే చాలా విజయాలు ఉన్నాయి, వాటితో పాటుగా మరిన్ని విజయాలు ఈ సంవత్సరం కూడా వచ్చి చేరాలి అని ఆశిస్తూ, వారి యొక్క అభిమానుల్ని వారు ఇంకా ఇంకా తమ నటనతో అలరారిస్తారు అని చెప్పి భావిస్తూ శుభం.